ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దాడులు నిర్వహించారు. ఆంధ్ర నుండి సత్తుపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి 4 ఇసుక లారీలను సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక తరలింపు, ఓవర్లోడ్ కారణాలతో సంబంధిత లారీ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతం సత్తుపల్లికి యథేచ్ఛగా పదుల సంఖ్యలో ఇసుకను లారీల నుండి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా ఆంధ్ర నుండి తెలంగాణ ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న వారికి అండగా ఉండే వాళ్లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. సత్తుపల్లి ఇక్కడ రాత్రిపూట జనరల్ చెకింగ్ చేసినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్లో డ్యూటీ చేసినప్పుడు సత్తుపల్లి ఏరియాలో ఒక 4 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి కొవ్వూరు నుంచి సత్తుపల్లికి ఒక 3 లారీలు శాండ్ తీసుకొస్తున్నారు ఇల్లీగల్గా. అంటే ఏమాత్రం పత్రాలు చూపించకుండా. అట్లాగే మన ఇంకో టిప్పరేమో బంజర్ వరకు, అంటే కొవ్వూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వూరు నుంచి బంజర్కి ఒక టిప్పర్లో శాండ్ తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో, అంటే విత్ ఇన్ ద సత్తుపల్లి లిమిట్స్లోనే ఒక 4 వాళ్ళని కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో సీజ్ చేయడం జరిగింది. మేము ఇందు మూలంగా అందరికీ ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకో చోట నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ శాండ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావద్దు. తీసుకొచ్చినట్ల మేము 100% మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాటికి తగిన ఫైన్స్ వేసి మైనింగ్ శాఖ వారికి కూడా వేస్తారు ఫైన్స్. మేము వేసి ఓవర్లోడే కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి తగిన విధంగా ఫైన్స్ వేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీనివాసరావు అండి, ఎంవి సత్తుపల్లి. ఇక్కడ రాత్రిపూట జనరల్ చెకింగ్ చేసినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్లో డ్యూటీ చేసినప్పుడు సత్తుపల్లి ఏరియాలో ఒక 4 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి కొవ్వూరు నుంచి సత్తుపల్లికి ఒక 3 లారీలు శాండ్ తీసుకొస్తున్నారు ఇల్లీగల్గా. అంటే ఏమాత్రం పత్రాలు చూపించకుండా. అట్లాగే